జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ తగ్గదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, డిసెంబర్ 22, 2025, సోమవారం. తిథి విదియ ఉదయం 10:51 వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఉత్తరాషాఢ, తెల్లవారుజామున 5:32 వరకు, తదుపరి శ్రవణం. యోగము ధ్రువ, సాయంత్రం 4:41 వరకు, తదుపరి వ్యగాతము. కరణం కౌలవ, ఉదయం 10:51 వరకు, తదుపరి తైతుల. రాత్రి 11:34 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:32, సూర్యాస్తమయం సాయంత్రం 5:41. చంద్రోదయం ఉదయం 8:19, చంద్రాస్తమయం రాత్రి 7:40. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:55 నుండి 9:19 వరకు. యమగండం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:30 నుండి 2:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుండి 1:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:42 నుండి 3:27 వరకు. వర్జము మధ్యాహ్నం 12:14 నుండి 1:58 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 10:37 నుండి 12:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:40 వరకు. శుభ గడియలు ఉదయం 6:32 నుండి 7:45 వరకు. డిసెంబర్ 22, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ, ఉదయం 10:51 వరకు ఉంది, తదుపరి తదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అయితే ఈ రోజు ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 5:32 వరకు ఉంది, తదుపరి శ్రవణం. ఈ రెండు నక్షత్రాలు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాబట్టి ఒకవేళ ఈ రోజు ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని మౌఢ్యమిలో చేయగలిగే శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 10:07 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 10:07 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 10:07 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: బ్రహ్మపురాణంలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: పద్మపురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? కామెంట్స్లో తెలపండి.
ఈరోజు ప్రత్యేకతలు. జాతీయ గణిత దినోత్సవం. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజును జాతీయ గణిత దినోత్సవంగా జరుపుతారు. ప్రసిద్ధి పొందిన వైద్య శాస్త్ర ప్రముఖులు సొంటి దక్షిణామూర్తి గారి జయంతి. భారత పార్లమెంటు మాజీ సభ్యులు జి వెంకటస్వామి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 22 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అవసరానికి సహాయం చేస్తారు. వృషభ రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మిథున రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు అందుకుంటారు. సింహరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులారాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ధనుస్సు రాశి ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. మకర రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కుంభరాశి వృద్ధి ఉంటుంది. మీనరాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.